హలో డ్రీమర్స్, నేను మీ జ్యోతి. ఈరోజు నేను మీకోసం ఒక సూపర్ క్యూట్ బీ కేక్ తీసుకొచ్చా. బీ కేక్ని నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ చేసింది ఈ సింపుల్ టచెస్. సో ఇది ఎలా డెకరేట్ చేశానో చూసేద్దామా? ఫస్ట్ స్పాంజ్ లేయర్స్ని క్రీమ్తో స్టాక్ చేద్దాం. నేను ఇక్కడ స్పాంజ్ నుంచి క్రీమ్ వరకు అన్ని సన్నీ ఎల్లోలో సెట్ చేశాను, కేక్ అంతా ఎల్లోతో గ్లో అవ్వడానికి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బీ డిజైన్కి పర్ఫెక్ట్ రౌండ్ ఎడ్జెస్ కావాలి. సో కేక్ కర్వ్ చేస్తున్న టైంలో చాలా స్లోగా నీట్గా చేయాలి. ఒక షార్ప్ నైఫ్తో కేక్ లేయర్స్ని ప్రాపర్గా కట్ చేస్తే ఫైనల్ బీ లుక్ పర్ఫెక్ట్గా వస్తుంది. అన్నట్టు మీకు ఇది తెలుసా, హనీ బీకి ఒక టీ స్పూన్ హనీని కలెక్ట్ చేయడానికి అరౌండ్ 4000 ఫ్లవర్స్ని విజిట్ చేయాలంట. హార్డ్ వర్క్ గురించి చెప్పాలంటే బీస్ నుంచి నేర్చుకోవాలి. స్టాకింగ్ కంప్లీట్ అయిపోయాక క్రమ్ కోట్ కోసం లైట్ ఎల్లో క్రీమ్తో థిన్ లేయర్ స్ప్రెడ్ చేస్తే క్రమ్స్ లాక్ అవుతాయి అండ్ సర్ఫేస్ స్మూత్గా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ కేక్లో 1.5 ఇంచ్ పార్ట్ని వర్టికల్గా కట్ చేయాలి. నెక్స్ట్ ఈ కేక్ని హారిజాంటల్గా ప్లేస్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్లో షార్ప్ ఎడ్జెస్ని ఇలా కర్వ్డ్ ఎడ్జెస్గా కట్ చేయాలి. అండ్ స్మూత్ ఫినిష్ కోసం ఈ థిన్ బ్రౌన్ లేయర్ని రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు ఫైనల్ కోట్. ఫుల్ కోట్ అప్లై అయ్యాక టాప్ వ్యూ నుంచి సైడ్ వ్యూ వరకు యూనిఫామ్గా ఎల్లో కలర్ సెటిల్ అవుతుంది. క్రీమ్ అంతా ఈవెన్గా అప్లై చేశాక ఎక్స్ట్రా క్రీమ్ని స్క్రేప్ చేసి ఇలా స్మూత్ ఫినిష్ని తీసుకురావాలి. అండ్ ఈ బీ పైన స్ట్రిప్స్ కోసం బ్లాక్ కలర్ ఫౌండెంట్తో ఇలా స్ట్రిప్స్ని కట్ చేసుకున్నా. ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ పర్ఫెక్ట్ బీ లుక్ ఇస్తాయి. మన బీ కేక్లో మెయిన్ హైలైట్ థింగ్ బీ ఫేస్. సింపుల్ కానీ మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ ఇది. ఫస్ట్ ఐస్ కోసం రౌండ్ బ్లాక్ ఫౌండెంట్ సర్కిల్స్ అండ్ వైట్ ఫౌండెంట్ సర్కిల్స్ని కట్ చేసుకొని వైట్ పైన బ్లాక్ని స్టిక్ చేయాలి. అండ్ స్మైల్ కోసం బ్లాక్ ఫౌండెంట్తో జెంటిల్ కర్వ్ షేప్తో కట్ చేయాలి. యాంటీనాస్ కోసం ఇలా టూత్ పిక్కి బ్లాక్ ఫౌండెంట్ స్టిక్ చేసి టాప్లో స్మాల్ బాల్ ఫిక్స్ చేయాలి. అండ్ చీక్స్ కోసం పింక్ ఫౌండెంట్ సర్కిల్స్. ఇప్పుడు వింగ్స్ టైం. వైట్ ఫౌండెంట్ని ఇలా హార్ట్ షేప్లో కట్ చేయాలి. బీ కేక్ని జస్ట్ కేక్ లాగే కాకుండా ఒక బజింగ్ గార్డెన్ లాగా కనిపించేలా ఫ్లవర్స్, లీవ్స్, గ్రాస్తో డెకరేట్ చేద్దాం. నేను ఫౌండెంట్ కటర్ని యూజ్ చేసి బ్లూ అండ్ పింక్ ఫౌండెంట్తో 2 డిఫరెంట్ ఫ్లవర్స్ని, గ్రీన్ ఫౌండెంట్తో లీవ్స్ని 2 డిఫరెంట్ సైజెస్లో కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఫౌండెంట్తో రెడీ చేసుకున్న వాటితో కేక్కి బీ లుక్ తీసుకొచ్చేద్దాం. ఫస్ట్ బ్లాక్ స్ట్రిప్స్. ఈచ్ బ్లాక్ స్ట్రిప్ ఈక్వల్ గ్యాప్తో పెట్టి నీట్గా అడ్జస్ట్ చేస్తే రియల్ బీ లుక్ వస్తుంది. అండ్ స్ట్రిప్స్ని ఎక్కువ థిక్గా పెట్టి లుక్ స్పాయిల్ చేయకూడదు. పర్ఫెక్ట్ ప్రపోర్షన్ మెయింటైన్ చేస్తే క్యూట్ కార్టూన్ బీ ఫినిష్ వస్తుంది. అండ్ మీకు ఒక సర్ప్రైజింగ్ విషయం చెప్పనా, హనీ ఈజ్ ద ఓన్లీ ఫుడ్ ఇన్ ద వరల్డ్ దట్ నెవర్ స్పాయిల్స్. 100 ఇయర్స్ అవ్వని, 1000 ఇయర్స్ అవ్వని, అది ఫ్రెష్గానే ఉంటుంది. బీస్ క్రియేట్ చేసిన రియల్ మ్యాజిక్ అది. నేను గ్రాస్ కోసం ఫౌండెంట్ ఎక్స్ప్లోడర్ గన్ యూజ్ చేస్తూ థిన్ లైన్స్ని గ్రాస్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న గ్రాస్ని ఇలా కేక్ బోర్డ్ పైన బీ చుట్టూ ఫిక్స్ చేసేద్దాం. ఇప్పుడు ఐస్ని ఫిక్స్ చేసేద్దాం. ఆ వైట్ డాట్ ఐలో ఒక హైలైట్ థింగ్ స్పార్కిల్ లుక్ వస్తుంది. అండ్ స్మైల్తో కంప్లీట్ లుక్ వచ్చేస్తుంది. బీ ఇన్స్టెంట్గా ఫ్రెండ్లీగా కనిపిస్తుంది. అండ్ చీక్స్ని యాడ్ చేయగానే హ్యాపీ బ్లషింగ్ ఎక్స్ప్రెషన్ క్రియేట్ అవుతుంది.
నెక్స్ట్ యాంటీనాస్ని కేక్ టాప్లో కేర్ఫుల్గా ఇన్సర్ట్ చేయాలి. అండ్ మన చిన్న బీ గార్డెన్లో ఫ్లవర్స్ అండ్ లీవ్స్ని ఫిక్స్ చేసేద్దాం. ఫైనల్గా వింగ్స్ని టాప్లో ఈక్వల్ బ్యాలెన్స్తో ఫిక్స్ చేయాలి. స్టెబిలిటీ కోసం నేను టూత్ పిక్స్ని యూజ్ చేశాను. And this bee will not sting, this bee will only sing. Finally, this is our today's bee cake decoration. So make ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, because every cake has a story. Next time ఇంకో సూపర్ ఫన్ స్టోరీతో కలుద్దాం. See you soon.